హాయ్ మామ్, నమస్తే. టైం అయిపోతుంది. టైం ఎంత అయింది? కరెక్ట్ 8:30కి ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఇదే మన క్రెటిన్ వెల్కోర్ అనేది తీసుకున్నా పవర్ కోసం. కానీ ఈరోజు మాత్రం క్రెటిన్ తీసుకోలేదు, ఎందుకంటే పొద్దుగా పోయి రోజు మనం మింగి తినాలి. పోయే టిఫిన్ బాక్స్ మన సెట్. ఇదే రాగి జావా బాగుంటుంది తాగితే. ఇది పెరుగు. మనం ఇంట్లో చాయ్ని అయితే అవాయిడ్ చేసాం, తిన్నాం. ఎందుకంటే చాయ్ ఆఫీస్లో 2 సార్లు తాగుతున్నాం. అయినా సరే మళ్ళీ ఇంటికాడ అంటే పని. నా బ్యాగ్ కూడా రోజు ఆఫీస్ పోవాలంటే చుట్రా కొడుతుంది, బోర్ కొడుతుంది. ఎంత బోర్ అంటే అంత బోర్ కొడుతుంది. కానీ ఏం చేస్తాం, పోక తప్పదు, పోవాలి. ఏమనిపిస్తుంది అంటే రోజు మా దోస్తాలతో నిమ్మలంగా తిరిగి ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది, రోజు వస్తే అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, దానికి అదృష్టం ఉండాలి. ఒక్క నిమిషం ఫోన్ ఇక్కడ పెడదాం. కింద పడుతుంది. బాయ్. ఓకే, డన్. రాగి జావా సెట్ అయిపోయింది. దీంతో పాటు మనమైతే ఫస్ట్ వాటర్ వాడాలి. క్రియేటిన్ తీసుకుంటున్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఒక 4 లీటర్ వాటర్ అయితే తాగాలి పక్క. ఉండే కిడ్నీ ఇట్లా డ్యామేజ్ వస్తాయంట, అందుకని ఇక దూరంగా తాగుతున్నాం. चिल ये मेरा बेड है. ఈ బెడ్ మీద కూర్చొని ఆరాంసే నిమ్మలంగా తాగుతానమాట. మస్తు ఉంటుంది. ఇప్పుడు రాగి జావా తాగొచ్చే. ఎట్లా అనుకుంటున్నావు? అమ్మాయి డోర్ ఒకటి వేసి పడుతుందా? రాగి జావా ఎట్లుంటాడు, సూపర్ ఉంటుంది. చూసారు కదా. అంటే ఎండాకాలం తాగినాం అనుకో, నీతో ప్రోటీన్ అన్నీ వస్తాయి. ఈరోజు ఎక్సర్సైజ్ చేయలే, బాడీ మొత్తం హనీ వేన్గా ఉంది. రేపు చేయాలి పక్కా. ఇంటికాడ మొత్తం ఇక పక్కన గుడి ఉంటుంది మనకి. ఇక గుళ్ళో మొత్తం ఇప్పుడు ఇక పూజలు అవి ఉంటాయి. అట్లా ఈ దాయేసి ఆఫీస్ పోయి మళ్ళీ ఆఫీస్ నుంచి రిటర్న్ ఎప్పుడో తెలుసా బాయ్? 6 అంటే మనిషి అన్నాడు కూడా. ఇన్ని గంటలు పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చి స్కూల్లో కాలేజీలు ఉన్నప్పుడు ఇలాంటివి ముందే తెలుస్తాయి. అమ్మాయి ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని వాడు ఏదో పెట్టునే. ఇదంతా పెద్ద తలకాయ నొప్పి నాకైతే. దానికి చిన్న బిజినెస్ పెట్టుకున్నది లైఫ్ రాకుండా. ఈ ఆఫీస్ పోవాలి, ఇలా కూడా ఒకటి కింద పని చేయాలి. ఇదంతా పెద్ద తలకాయ నొప్పి. అయిపోయి సింక్లో పడేద్దాం. ఇదేమవుతుంది వచ్చేసి గట్టుకుంటుంది. ఏముండి కదా, బెండకాయ ఉంది. ఇక మన ఈరోజు
पीनट बटर తిందాం అనుకున్నా తినలేకపోయినా ये हमारा एक्सी है इन दो फ्रिज మామే ఫ్రిడ్జ్ అగో గడ్డ కట్టేలోపు తీసేసేయాలి బాటిల్స్ మొత్తం గడ్డ కట్టి పేలుతాయి ఫ్రిడ్జ్లో బాటిల్ గడ్డ కట్టేలోపు తీసేసేయాలి ये मेरा पीनट बटर है నిమ్మకాయలతో షర్బత్ చేసుకోవాలి అట్టి పని లేడు నేను చూస్తున్నా బ్రో బనానా ఇక బనానా తిందాం ఆకలి అయితే ఈ మీద ఉంది ఆ మీద గుజ్జు అది తీసి పడదాం బాగా ఇప్పుడు తింటే సెట్ మనకు అగ్గోలు ఇచ్చినారు మళ్ళీ రెగ్యులర్గా మనం పోయినామనుకో ఆంటీ పరిచయం అవుతుంది సో అందరికి 35 రూపాయలకి ఇస్తే నాకు 30 రూపాయలకే ఇస్తారు ఇంకేంటంటే 2 అట్టి పనులు ఎక్కువ ఇస్తారు 6 డజన్ 6 డజన్ అంటే 6 ఇస్తారు కదా నాకు 7-8 కట్టిస్తారు నేనంటే రెస్ట్ వేసుకోవడం బాగా ఉండే వేగ ఓడుతుంది నా జీవితం అనుకోలేదు ఇలాంటి షూ వేసుకుంటాను ये मेरा ऑफिस शूज़ है ఇప్పుడు అవి వేసుకొని ఆఫీస్ పోవాలి ఇక టైం అయ్యింది అంటే కష్టం ఉరుకుడు స్కూల్లో కాలేజీలో అన్నా సరే నామకే వాసు అనుకున్నా అని ఆఫీస్కి వచ్చిన తర్వాతనైతే ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది ఎందుకంటే లేట్ పోతే పైసలు కట్ అయితే వేసుకుంటారు అట్లా అందుకనే కరెక్ట్ టైం కాగానే దెంగేస్తుడే ఈ పెట్రోల్ రేట్లు భయ్య అడుగులే పెరుగుతున్నాయి అమ్మ మనకు వచ్చే శాలరీ ఏమో అంత లౌడ ఇట్లా పడితే అట్లా మంచిగా అడుగుతారు ఓ మరి ఇక మనం అయితే రేపట్లో కలుసుకుందాం ఇక నాకైతే దెంగేయాలనిపిస్తుంది అవి ఓపిక అవుతలే కానీ పోవాలి ఏం చేస్తాం ఇక షూ వేసేసిన బెట్టి ఏ మేరా హెల్మెట్ ఇక దెంగేస్తున్నా ఆఫీస్ హెల్మెట్ పెట్టేసుకొని దెంగేయాలి మేరా మొత్తం ఆఫీస్ అయితే అయిపోయింది ఇంటికైతే దెంగేస్తున్నా ఎందుకు ఇంత ఆనందం ఎండ కొడుతుంది ఎండ కొడుతుంది ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది బాగా ఎట్లు చూస్తాం మొత్తం అగర వస్తుంది లవడాలు కలుపుకొని మొత్తం అగర వస్తుంది ఏ బాయ్ చింటూ బాయ్ ఇంకోవాలి ఒకరోజు డెలివరీ బాయ్స్ వీళ్ళందరూ ఇతరులు అయితే కింద శనిగిపోతుంది కదా దూరం ఎగిరిపోతుంది డెలివరీ బాయ్స్ వాళ్ళందరికీ మన పొగొస్తుందేమో మొత్తం మెంటే రేలు పడుతుంది ఇప్పుడు బాంబే ఇచ్చి అనుకుంటా మొత్తం పొగొస్తుంది పొగొస్తుంది మొత్తం దాకుంది మొత్తం ఆ గుట్ట మొత్తం పొగ అంటే ఏదో బాంబు అయితే వెలిచి పడితే ఇంగిరు గణిట్రాలు వెలుస్తారుగా మన ఇంటిలో అయితే మొత్తం ఉంది చంపుకుంటే దెంగేదాం ఇంటికి వెళ్ళి పోయి మొఖం కడుకోవాలి
గట్ట బర్రెలు మెయింటైన్ చేసుకుని అడ్డోలే బర్రెలు మెయింటైన్ చేసుకుని బెస్ట్ అంటున్నాను. మస్తు వస్తాయి పైసలు మాత్రం మస్తు వస్తాయి. జాబ్ చేసే కన్నా ఈ సైడ్లకి అమ్మ ఫుడ్ పెట్టుకొని బిజినెస్ చేసింది బెస్ట్ అనిపిస్తుంది. రోజు చూస్తున్నప్పుడల్లా టీ షాపు ఇక్కడ ఏడేవి టీ షాప్సే ఉంటాయి. ఏడేవి టీ షాప్సే ఇలా జోడు గట్టే ఉంది. ఇప్పుడు చుట్టూ టీ షాప్సే ఉంటాయి. అన్ని టీ షాప్స్ అవి ఇవి ఫుడ్ అవే ఉంటాయి. సూపర్ అనిపిస్తుంది అమ్మ. అట్లా బిజినెస్ ఉన్నాయి ఇప్పుడు మా అయ్య ఏదైనా పెట్టినా బాగుంది అనిపించేది అప్పుడప్పుడు చూస్తుంటే. ఈ జాబులు చేసి ఒక కింద బతికే కన్నా ఇట్లా టీ షాప్ పెట్టుకొని బతికింది బెస్ట్. వచ్చేసినాం మొత్తం అయిపోయి తగ్గయామే. घर में कुछ नहीं फसक చల్లో స్నానం చేసేద్దాం. అయితే లేదు మస్తు భరిస్తుంది ఘోరంగా. స్నానం చేసి వచ్చినాక కలుసుకుందాం. పాకమ్మ స్నానం చేసినా కానీ మీదికెళ్ళి మొత్తం హీట్ వాటర్ వచ్చినాయి బ్రో. తినమ్మ పేరుకే కూల్ వాటర్ మీద మొత్తం ఒక ఎట్లా అంటే మనం వాటర్ మసాలా పెట్టుకుని ఎట్లుంటే హీటర్లా అంత వేడిగా ఉన్నాయి. ఫ్యాన్ వేసుకుందాం లేకుంటే కానీ పని నాకు. ఈ అమ్మాయి ఫ్యాన్కి నగరు వచ్చింది అనుకో బుగ్గా అని. అమ్మయ్య స్నానం చేసి ఫ్యాన్ కింద ఉంటే ఆ కిక్ వేరే లెవెల్ ఉంటుంది. ఇక పూరా రెస్ట్గా సప్పుడుగా తిని నమ్మలంగా వంట బాయ్. ఫుల్ టైర్డ్ అయిపోయినా ఈరోజు అయితే. క్రియేటిన్ పనిచేస్తుంది. పిచ్చా ఆకలి అవుతుంది బాయ్. అందుకనే మన దగ్గర స్టాక్ ఉంటుంది. పీనట్ బటర్ అనేది మన దగ్గర స్టాక్ ఉంటుంది. అమ్మాయి కింద పడదొద్దాం. నాకు అడ్డోళ్ళు ఆకలి అయింది అనుకో ఇట్లానే సెట్ చేసుకుంటాను అన్నమాట. అబ్బా ఏం లేదు, మనం పీనట్ బటర్ తీసుకోవాలి, చాక్ తీసుకోవాలి. ఏంటంటే మస్తు అనిపిస్తుంది తింటుంటే. ఈ పీనట్ బటర్ నేను రెగ్యులర్గా వాడతా. రాకుంటుంది బ్రో. లేకి శాతం లేకుంటే ఏంటంటే మనం కొంచెం గట్టి వేసుకోవాలన్నమాట. మజా వస్తుంది. అంటే ఉట్టిదే తిన్నామనుకో మస్తు అనిపించదు బ్రో. మ్యాక్సిమం మనం అయితే ఏంటంటే దీని మీద అట్టి పనులు వేసుకొని తింటేనే సూపర్ ఉంటుంది. ఈ చాకుకి అమ్మ లౌడ్ అంత వస్తుంది, గిత్తత వస్తుంది. ఓకే డన్. దీని మీద క్యాప్ పెట్టేద్దాం. తిరుగు 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 తిరుగు. ఇక మనం దీన్ని మంచిగా ఏం చేయాలంటే ఇట్లా 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 అని వేసేయాలి. మొత్తం స్ప్రెడ్ చేసేయాలి దీన్ని మొత్తం. ఫస్ట్ టైం నేను తిన్నప్పుడు అంటే ఫస్ట్ తినకముందుకు ఎట్లా ఉంటుందని అనుకున్నాను. తర్వాత తింటుంటే ఇదైతే అలవాటు అయిందనమాట. బాగానే ఉంటుంది. మా ఇంట్లో అందరం తింటుంటాం. అంటే నేనే అయ్యాను, నేనే తింటా. మ్యాక్సిమం అది చేసుకోవాలి. అట్టి పని తీయాలి. 1 2 3 కరవైన ఉందిగా పడదేం కాదు. కరవైన పడదుబ్బి వేసేసుకో. రోజు ఎర్లీ మార్నింగ్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఇప్పుడు నాకు అట్టోలే ఆకలి అవుతుంది కాబట్టి మింగేద్దామని ఏం లేదు.
ఓకే, ఇదే బాయ్, రెడీ అయిపోయింది పీనట్ బటర్తోనే. ఇక తినేస్తూనే ఉండాలి డైరెక్ట్. టేస్ట్ ఎట్లుంటుంది అంటే సూపర్ ఉంటుంది తింటుంటే. సాయంత్రం ఆకలి అయింది అనుకో, ఇట్నే చేసుకుంటా తినేస్తా. ఒకప్పుడు ఏం చేసేది, బయట గప్చుప్లు గిప్చుప్లు మింగేయకుండా. ఇప్పుడైతే వింటలేను. మస్తు ఉంటుంది కూడా ఇట్లా తింటుంటే. మీరు ట్రై చేయరు. పీనట్ బటర్ ఎంత ఉంటుంది, ఒక 300 రూపీస్ ఉంటుంది. అలా అంతా నీకు నెలన్నర వస్తుంది. ఆ మిగిలిపోయిన అట్ట పనిగా తినాలి. ఏమో ఒకటేసారి పెట్టుకొని నోరు పట్టేసుకున్నాను. మిగిలిపోయిన అట్టి పనిగా తినాలి. మొత్తం అయిపోయింది. ఇదే ఇంతే అనమాట. రోజు వస్తా ఈవినింగ్ ఇదే పనులు దోశల దగ్గర తిరగాలి ఇప్పుడు అయిపోయినాయి. కానీ ఇప్పుడైతే వీడియో రేపు ఉండేది సార్, మా దోస్తులను పరిచయం చేపిస్తాను.